అప్పుడేమో అలా ఇప్పుడేమో మరోలా ఉంది ఆ అమాత్యుడి తీరు. పదవి దక్కిన కొత్తలో తెగ హల్చల్ చేసిన నేత ఇప్పుడు కనీసమైన ఆ రూట్లో కనిపించడమే మానేశారట. దీంతో ఆయన తీరేంటో పార్టీ నాయకులకే అంతు చిక్కడం లేదట. అనుచరులకు కూడా అర్థం కాని పరిస్థితి నెలకొందట. ఇంతకీ ఆయన ఎవరు, ఏంటా కథ? రూటు మార్చారా, రూటే మర్చిపోయారా? సిద్దిపేటను పక్కన పడేశారా? కరీంనగర్ మీదే ఫోకస్ పెట్టారా? ఆసక్తికరంగా పొన్నం తీరు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యవహార శైలిపై సిద్దిపేట రాజకీయాల్లో ఇలాంటి చర్చే జరుగుతోంది. ఆయన తీరేంటో నియోజకవర్గ ప్రజలకు అర్థం కావడం లేదట. జిల్లా మంత్రిగా ఉన్న పొన్నం అసలు సిద్దిపేట నియోజకవర్గాన్ని పట్టించుకోవడమే మానేశారన్న టాక్ వినిపిస్తోంది. అదేంటి, కొత్తగా పట్టించుకోవడానికే ఉంది? అక్కడ మొదటి నుంచి బీఆర్ఎస్దే కదా హవా అంటూ కొట్టిపారేయడానికి లేదు. ఎందుకంటే ఇక్కడ పొలిటికల్ గా పొన్నం అప్పట్లో చేసిన హల్చల్ అలాంటిది. మరి సొంత ఇలాఖా కరీంనగర్ ను వదిలేసి హుస్నాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన పొన్నం ప్రభాకర్ మంత్రి కాగానే బీఆర్ఎస్ కు కంచుకోట లాంటి సిద్దిపేటపై ఫోకస్ పెట్టారు. మంత్రి అయిన కొత్తలో సిద్దిపేట నియోజకవర్గానికి రెగ్యులర్ విజిట్ ఉండేది. మార్నింగ్ వాక్ పేరిట కాలనీలన్నీ తిరిగి ప్రజా సమస్యలు తెలుసుకునేవారట. దీంతో సిద్దిపేటపై మంత్రి గారు పొలిటికల్ గా పట్టు సాధించే ప్రయత్నం చేస్తున్నారనే ప్రచారం అప్పట్లో జరిగింది. అయితే ఏం జరిగిందో తెలీదు. సడన్ గా ఆయన సిద్దిపేటను పక్కన పెట్టేసినట్లు తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో మార్నింగ్ వాక్లు లేవు, ప్రజా సమస్యలపై ఆరా తీయడాలు లేవు. ఎప్పుడో ఒకసారి చుక్క తెగిపడినట్లు పట్టణానికి వచ్చి వెళ్తున్నారట అమాత్యులు. దీంతో పొన్నం తీరుపై ప్రజలు రకరకాలుగా చర్చించుకుంటున్నారట. అప్పట్లో అలా సిద్దిపేట సెంటర్ గా హడావుడి చేసిన పొన్నం ఇప్పుడు ఎక్కువగా హుస్నాబాద్, కరీంనగర్లపైనే దృష్టి పెట్టారట. అయితే అక్కడికి వెళ్లాలన్నా సిద్దిపేట నుంచే పోవాలి. అయినా సరే ఇక్కడ ఆగకుండా నాన్ స్టాప్ గా వెళ్లిపోతున్నారట మంత్రి. అయితే ఆయన సిద్దిపేటకు ముఖం చాటేయడానికి బలమైన కారణమే ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడి కాంగ్రెస్ నేతల మధ్య ఐక్యత లేకపోవడం, 3 వర్గాలు ఉండడం మంత్రికి తలనొప్పిగా మారిందట. ఏకంగా ఆయన ముందరే బాహాబాహీకి దిగిన సందర్భాలు ఉన్నాయట. దీంతో ఈ రచ్చ మనకెందుకు అంటూ అమాత్యుడు ఇక్కడికి ఎక్కువగా రావడం మానేసినట్లు తెలుస్తోంది. ప్రత్యర్థి బీఆర్ఎస్ కు ఎదురులేని చోట అధికార పార్టీ హోదాలో ధీటుగా ఉండాల్సిన కాంగ్రెస్ కు పొన్నం పెద్ద దిక్కుగా ఉంటారని అంతా భావించారు. ఆ దిశగానే ఆయన కూడా ప్రయత్నం చేశారు. కాస్త హడావిడి చూపించారు. కానీ ఇక్కడి నాయకుల ఆధిపత్య పోరు ముందు ఆయన ప్రయత్నాలేవి సాగేలా కనిపించలేదట. అందుకే సైడ్ అయిపోయి తన సొంత ఇలాఖా హుస్నాబాద్, కరీంనగర్లపై ఫోకస్ పెంచారట. ఇక్కడ టైం వేస్ట్ చేసుకునే కంటే వచ్చే ఎన్నికల నాటికి అక్కడ రూట్ క్లియర్ చేసుకోవడం బెటర్ అనే ఆలోచనలో పొన్నం ఉన్నారట. అయితే జిల్లా మంత్రిగా ఉంటూ పార్టీని చక్కదిద్దాల్సింది పోయి తనకేం పట్టనట్లు పొన్నం వ్యవహరించడం పట్ల లోకల్ కాంగ్రెస్ సీనియర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. ఇకనైనా సిద్దిపేటపై పొన్నం ఫోకస్ పెంచాలని కోరుతున్నారట. మరి మంత్రి గారు మళ్లీ రూటు మారుస్తారా లేదా చూడాలి.